ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు సెట్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ రేషనలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ కానీ స్పెసిఫిక్గా వాల్యూ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తే అతనికి 28% అడిషనల్ ఇన్సెంటివ్ ఫ్రమ్ బేసిక్ సినారియో నుంచి వస్తుంది. ఎవరన్నా ముందొచ్చి పెట్టిన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్లో అడిషనల్ వాల్యూ యాడెడ్గా పోతే అన్నిటికీ కూడా ఇన్సెంటివ్స్ పెట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్స్ మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్. దీంట్లో 50,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి మినిమం 50,000 కోట్ల రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ తేవాలని చూస్తున్నాం. మినిమం ఎంఎస్ఎంఈలు 22 లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసింగ్ కానీ తేవాలని చూస్తున్నాం. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. నేను ఎందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని పెట్టానంటే ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక ఇంటిగ్రిటీతో పనిచేసి ఆనెస్ట్గా పనిచేసి ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలిగాడు. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు ఒక ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు చేయకూడదనే ఆలోచన రావాలని పెట్టాం. అమరావతిలో మెయిన్ హబ్ ఉంటుంది. ఇది కాకుండా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు రాజమండ్రి, సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ, సదరన్ ఆంధ్రాకి తిరుపతి, రాయలసీమకి అనంతపూర్లో 5 జోన్స్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. వెంచర్ క్యాపిటల్ కానీ మెంటర్స్ని తీసుకురావడం కానీ, అదే మరి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం కానీ, అధికార యంత్రాంగం కానీ అవన్నీ తీసుకొచ్చి అవసరమైతే 5 ఏళ్లలో కార్పస్ ఫండ్ కూడా ఒక 500 కోట్ల రూపాయలు తీసుకొస్తాం. అదే మరి నేను ముందే చెప్పాను, 175 నియోజకవర్గాల నుంచి 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్కి లింక్ చేస్తాం. ఒక్కొక్క ఇన్నోవేషన్ హబ్కి 35 ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమం లింక్లో ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఎప్పటికప్పుడు అక్కడ ట్రైనింగ్ కానీ, లేకుంటే మెంటరింగ్ కానీ, లేకుంటే వాళ్ళని ఎక్స్పోజర్ చేయాలంటే ఏం చేయాలని చేయడం కానీ, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఇస్తారు. గైడెన్స్ ఉంటుంది. అవసరమైతే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. మెయిన్ సెంటర్లో టాటా వాళ్ళని చెప్పి వాళ్లే మెంటరింగ్ రోల్ చేసే విధంగా, విశాఖపట్నం వస్తే అందరితో అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడి ఎవరైతే మెయిన్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పెట్టి ఒక బోర్డు కింద ఈ యొక్క కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలనో చేయించడం. ఇది బిగినింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎట్లయితే ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చామో ఈసారి మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇందులో కూడా దేశ ఫండ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఈరోజు ఉదయం ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఇంకొక పక్కన ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కింద క్వాలిటీ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. మార్కెటింగ్ కోసం మీరు చూస్తే ONDC ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి AI ఎనేబుల్డ్ M4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి ఏమేం చేయాలో ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే ఈరోజు ప్రియారిటీ ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. చాలామంది ఏమనుకుంటారంటే పరిశ్రమలు అంటే ఇది మాకు చేత కాదనుకుంటారు, కానీ ఎక్కడో ఇక్కడ ప్రారంభించాలి. ప్రతి ఒక్కరూ సర్వీస్ సెక్టర్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు,
మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్క స్పెషలీ ఏబుల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించే బాధ్యత తీసుకున్నాం. నా ఆలోచన ఒకటే, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వీళ్ళు రాణించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 50% బీసీలు ఉన్నారు. బీసీలు ఆ దమాషా ప్రకారం చూస్తే రావడం లేదు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అవసరమైతే వీళ్ళందరికీ ఏ విధంగా మనకు సప్లైన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని ప్రత్యేకమైన నిధులు పెట్టి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రోత్సహించే బాధ్యత, అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది ఒక ఇండస్ట్రియల్ పాలసీ వరకు ఇది వస్తుంది. మిగిలిన ఇక్కడ వేకర్ సెక్షన్స్కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి క్రెడిట్ యాక్సెస్ కానీ, రెవెన్యూ ఆఫ్ సిక్ యూనిట్స్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, స్పెసిఫిక్ ప్రొడక్షన్ ప్రమోషన్కి కానీ ఎక్కడ డబ్బులు అవసరత కూడా పెట్టి ఇవన్నీ కూడా తీసుకుంటాం. నిన్నే ప్రధానమంత్రి గారు కేంద్రం ఒక ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేశారు, దీదీ డ్రోన్. ఇందులో మీరు చూస్తే అగ్రికల్చర్ ఆపరేషన్ల కోసం 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క గ్రూపును ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు అదనంగా ఒక 5 లక్షలు 10 లక్షలు అయితే దానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 3%కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీని మీదనే ఒక దీదీ డ్రోనే మీరు ఒకసారి చూస్తే ఒక 10,000 20,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రోత్సహిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అంగీకారం చేశాం. ఆ పాలసీ కూడా ప్రిపేర్ చేస్తాం. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ తయారు చేస్తాం. మీరు గుర్తుపెట్టుకుంటే అధ్యక్ష, ఒక నమ్మకంతో నేను పిలిపించాం. ఆ రోజు ఆ పిలుపు వల్ల ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన ఇచ్చారు. 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందుల్ని కాపాడారు. ఈరోజు మళ్ళీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం. తప్పకుండా డిసెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు మనకు కావాల్సిన డబ్బులను సమకూర్చారు. అవన్నీ ఖర్చు పెడతాం. అది అవుతానే ఇంకా డబ్బులు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన రైతులు బాగుపడతారు. రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఈరోజు ఆలోచిస్తున్న ఇక్కడే మెంబర్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న ఈ సభ ద్వారా, ఎప్పుడైనా రైతు ఒక పర్పస్ కోసం, పబ్లిక్ పర్పస్ కోసం భూమి ఇస్తే ఆ రైతు నష్టపోకూడదు. ఆ రైతుకు కూడా లాభం జరగాలి. రైతును భాగస్వామి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాలువకు కావచ్చు, ఒక ప్రాజెక్టుకి కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా సరే కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా సరే రైతులు ముందుకొస్తే, ఒక రోడ్డుకు కావచ్చు, దేనికైనా సరే ముందుకొస్తే మనం వాళ్ళని కూడా అకామిడేట్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మేము తీసుకొచ్చిన పాలసీలో మీరు చూస్తే అనేకమైన రకాలుగా తీసుకొచ్చాం. ఇందులో ప్రైవేట్ డెవలపర్ ఒక కొంత ల్యాండ్ ఆయన నుండి ఒక పార్క్ వేసుకుంటానంటే, కాదు నా ల్యాండ్ ఎంత ఉంది, మేము 5 మంది కలిసి ఒక పార్క్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వీళ్ళే కాకుండా ప్రైవేట్ డెవలపర్ కెన్ ఆల్సో ఫ్రమ్ అదర్ ఫార్మర్స్ యూ కెన్ స్టార్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఆయనకు కూడా ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. వాళ్ళు ఆ పార్కులోనే ఇండ్లు కడతామంటే ఎంప్లాయీస్ కోసం ఆ ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తాం. లేకుంటే అక్కడ హోటల్ పెడతామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఈరోజు మీకు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్. ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అదే సమయంలో కాలేజెస్ ఉన్నాయి,
హోటల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకొక పక్క మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్క్ మీరు ఒకసారి చూస్తే లెగ్ అండ్ ప్లే మొత్తం షెడ్లన్నీ కడతారు. మార్కెటింగ్ చేయడానికి ప్రమోషన్ ప్లేస్ కూడా ఉంటుంది, ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. WHO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారు అక్కడ. ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఒక ఈజీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలన్నీ ఎప్పుడో ఇంతకుముందు చేశాం. ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ తీసుకురావాలని ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హైదరాబాద్లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం, బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం, ఐలా లా తీసుకొచ్చాం. మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని ఇస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే మరి ఫార్మాకి అదే మరిగా ఇచ్చాం. APMS, MEDC ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్లో అదే మరి CL చార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజ్ మీకు తెలియజేస్తున్నా. ఈ 4 పాలసీలను చూశాను దిశ, ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూయల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంట్ రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటి మీదనే, ఇంటి దగ్గర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పుడిమాకం ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మరిగా ఈసారి ఒక NTPCనే కాకుండా ఏపీ జెన్కో కూడా మీరు చూస్తే దగ్గర 39 లక్షల మెట్రిక్ టన్నులు CBG సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఇది కానీ వాడితే దగ్గర 10 లక్షల LCV వెహికల్స్ కి వాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ 110 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది. ఇది చాలా వరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్కి కానీ పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాటా ఫర్మ్ నుంచి, గ్రూప్ నుంచి చంద్రశేఖర్ వచ్చారు. ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని రియాలిటీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. దానికి నేను చైర్ చేస్తే ఆయన చైర్పర్సన్గా ఉన్నాడు. మొన్న కూడా 2వ మీటింగ్ అయింది. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం. ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలామందికి, విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా, IT ప్రొఫెషనల్స్కి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. అందులో కూడా ఎవరైతే 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేసాం. కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి IT మినిస్టర్ దాని చైర్మన్గా పెట్టాం. వారి ఆధ్వర్యంలో 10,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో విశాఖపట్నంలో IT ప్రొఫెషనల్స్కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. పని ప్రారంభం ఇమ్మీడియట్గా 2,500 మందికి ఇస్తా అన్నారు. తర్వాత 10,000 మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్నే LG కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అది కూడా ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఇదే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అన్ని అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలని అన్ని ఆలోచిస్తాం. రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం. రెండోది, పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది.
ఆ అనుమానాలను నివృత్తి చేశాం. రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తును భరోసా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పబ్లిక్ పాలసీస్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి. ఆ రోజు ఒక్క ఐటీ పాలసీ ఇదే మరిగా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఆ రోజు పాలసీ ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అంతా వేకెంట్ ల్యాండ్ ఉండేది, గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్ అలాట్ చేశాం. వాళ్ళకి కావాల్సిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖర్చుతోనే మనం నీళ్ళన్నీ ఇచ్చాం. ఈరోజు ఒక్క ఐటీ పాలసీ సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని రూపురేఖలు మార్చే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మన దగ్గర పుట్టిన మన పిల్లలు ఐటీ చదువుకొని అమెరికా కడితే ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయం 1,20,000 కోట్లు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం 60,000 కోట్లు. అదే ఇక్కడుండే మనవాళ్ళ ఆదాయం $2,000. అక్కడ $1,20,000, ఇక్కడ 2,000 నుంచి $3,000. ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తే అవకాశాలు కల్పిస్తే అది సాధ్యం చేసే శక్తి మన యువతకు ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ సెక్టర్సే కాకుండా టూరిజం కూడా భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఎకానమీకి ఊతం ఇచ్చే అవకాశం ఉంది. తొందరలోనే అది కూడా తీసుకొస్తాం. ఇవే కాకుండా ఈ పాలసీస్ అన్ని తీసుకొచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యుల్ని మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రజా చైతన్యం తేవడం మీ బాధ్యత. మీరు ఎక్కడ కూడా ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప మనం దాన్ని అబ్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం, లేకుంటే మనం కూడా పెత్తనం చేసే పరిస్థితి వస్తే మాత్రం పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందో అదే మన దగ్గర జరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరేది, మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మీరు కూడా మీ ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఇంకా నమ్మకం పెరిగి ఒకరిని చూస్తే ఇంకొక 10 మందికి వస్తారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని ఏ విధంగా 10 మందికి తెలుస్తుంది. దాంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి కానీ పాజిటివ్గా మాట్లాడితే 10 మంది కమ్ముకొని వస్తారు. అప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇది రావాలంటే ఇలాంటి పాలసీస్ రావాలి. ఆ పాలసీస్ అని మీరు చూశారు. మీరు మళ్ళీ మళ్ళీ కొంచెం అధ్యయనం చేయండి, మీరు చర్చించండి. మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయగలిగితే అది శాశ్వతంగా ఒక రిఫర్మేషన్ వస్తుంది. దీనికి మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ సెషన్లోనే ఇంకా కొన్ని పాలసీలు వస్తాయి. ఆ పాలసీలన్నీ కూడా మేము ముందర పెడతాం. నేను మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడమే కాకుండా, మిమ్మల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా చైతన్యానికి కూడా ఇది అవసరం. దేనికోసం చేస్తున్నాం, ఆ పర్పస్ సర్వ్ కావాలంటే మనం పదే పదే వీటిపైన చర్చ చేయాలి, ప్రజలకి చెప్పాలి. ఎవరికైతే ఉత్సాహం ఉండే యువతకి నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, ఫస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ అయినప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నేను చెప్పింది, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయండి, ఎక్కువ డబ్బులు వస్తుందని. ఆ తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, అంటే మీరే పరిశ్రమలు పెట్టాలని. దానివల్ల మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఆలోచించి ఈరోజు పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, స్టార్టప్ కంపెనీలు కానీ చేసే పరిస్థితికి వచ్చారు. మన యూత్లో కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. మొన్న నేను డ్రోన్ కాన్ఫరెన్స్లో చూశాను. 10th క్లాస్ చదువుకునే పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితి వచ్చారు డ్రోన్ ఉపయోగించి. అంటే కామన్ సెన్స్ అబెండెంట్గా ఉంది, తెలివితేటలు ఉన్నాయి.
ఈరోజు మనం అంతా ఇన్నోవేషన్స్ ప్రపంచం మొత్తం తయారైనట్టు చూస్తే యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసిన వాళ్ళే కాదు, లేకుంటే యూనివర్సిటీ అయిన వాళ్ళే కాదు, మామూలు వ్యక్తులు కూడా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు కావాలి. దానికి మీరు దోహదం చేయండి, మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిసారిగా మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆన్ కాలేదు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నిన్న ఇండియా టుడే అత్యంత శక్తివంతులు భారతదేశంలో చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇండియా టుడే ప్రకటించింది. సో ఏ సబ్జెక్ట్ అయినా, దేంట్లో అయినా, అధికార పక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా స్ట్రాంగ్గా నిలబడి మనందరికీ ఆయన దిక్సూచిగా నిలబడ్డాడంటే ఈరోజు ఇండియా టుడే చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. అత్యంత శక్తివంతుల్లో ఫస్ట్ ప్రధానమంత్రి మోడీ గారి పేరు ప్రకటించింది, చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రకటించింది. దాంట్లో ఈరోజు నిన్న ఈనాడులో వచ్చిన 2 ముక్కలు 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకి వెళ్ళిన 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలాగా ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా నిలవగలిగారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్ర చూపుతూ ముందుకెళ్తున్నారు అని చెప్పి ప్రకటించింది. దేశంలో అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు మేమందరం సంతోషపడుతున్నాం. మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన నాయకత్వంలో 40 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసే అవకాశం కలిగినందుకు నేను నిజంగా అదృష్టవంతుడని చెప్పి తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఆద్యంతం చెవులు రుక్కించుకుని విన్నాం. ఆయన విజన్ ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఎవరెవరో గుర్తించారన్నారు. ఆయన విజన్ ప్రజలందరూ గుర్తించారు. ఆయన చెప్పిన మాటలు అశాంతం విన్నాక విజన్ 2047 మన రాష్ట్రం వరకు విజన్ 2037 అవుతుందనే పరిపూర్ణ విశ్వాసం ఆయన మాటలు విన్న తర్వాత అందులో 50% మనం ఫాలో అయినా కూడా వస్తుంది. సో చంద్రమోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆల్ తెలుగు పీపుల్ ఒపీనియన్ ఇస్ దిస్. ఇండియా టుడే చెప్పినా చెప్పకపోయినా వారి గురించి మనందరికీ తెలుసు. వాళ్ళు కూడా చెప్పినందుకు, మీరు సమయాన్ని గుర్తు చేసినందుకు వారికి ధన్యవాదాలు. బడ్జెట్పై సాధారణ చర్చ రేపు కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చర్చకు రేపు జవాబిస్తారు. ఈనాటి శాసనసభ సమావేశం ఇంతటితో ముగిసింది. తిరుగు రేపు ఉదయం 9 గంటలంటే 9 గంటలకే, 9:05 కాదు, ఖచ్చితంగా కలుద్దాం.
Rise Entrepreneur. Take that first step towards freedom. There's an industry that needs your disrupting ideas. It takes courage to do what you love. Your business was Zolvit in just 7 days. AI is everywhere, but not all AI is equal. Smarter AI is your AI. Personalized, protected, and easy to deploy. Smarter AI brings the AI to your business and your customers. And with full stack AI hardware, software, and service solutions, we bring smarter AI for all. Lenovo. Hi, thanks so much for joining in. You're watching the Mutual Fund Show on NDTV Profit, and my name is Alex Matthew. Now, this show gets you insights on everything mutual fund related. And it turns out that mutual fund portfolios, like people, come in all shapes and sizes. And it depends what you want to achieve with that portfolio that you should construct it, or rather you should construct it with that frame of mind. And so to that end, I thought, why don't we talk about those people that don't want to worry too much about their portfolio and tinkering with their portfolio on an ongoing basis. Is there such a thing as an all-weather portfolio, something that will hold you in good stead whether the markets are doing incredibly well in a romping bull run, or indeed if, like we've seen over the last few weeks, they're in a correction mode? To talk about this and to tell you how to construct your portfolio if you are looking for something like that, I've got Keertan Shah, who is the Managing Director of Credence Family Office, and Vishal Dhawan, Founder and Chief Executive Officer of Plan Ahead Wealth Advisors. Thank you so much, gentlemen, for taking the time. Always a pleasure having you on the program. Keertan, I'll come to you first like this. Alex, thank you so much for having me on the show. I think, Alex, the all-weather portfolio, like you put, is, in my opinion, the one that fits your asset allocation, right? You might want to get the right mix of assets put in place that take care of your risk profile, considering the time that you have in hand for your investment. So a lot of investors would want to invest across equity, debt, gold, international investing, all of that. But the proportion in which you would really want to invest in all of these assets will largely depend on your risk profile and time horizon. If you've invested keeping in mind your risk profile and time horizon, you will really be able to sleep very well, irrespective of the volatility in the market, because you know that you've not gone aggressive more than you can take, or you are not very conservative than the kind of returns that you want to generate. Now, risk profile is something that is very well known. I think time horizon is something that I see a lot of people really miss out on. They feel that they are aggressive investors, and hence, even with a 18-month, 21 view, they end up taking aggressive positions in equities. That's not the right way to go. So in my opinion, an all-weather portfolio largely is the one where you've got your asset allocation taken care of, keeping in mind your risk profile and time horizon. So we say this a lot in any case, diversification is absolutely key, but Vishal, just to take that point a little bit forward, what is the difference, in your opinion, in the construction of an all-weather portfolio and a well-diversified portfolio? So a few very significant differences. I think one typically looks at diversification very often as security diversification. So what ends up happening is when you look at, say, equities, for example, you start to say, okay, do I have within equities large caps, mid caps, small caps? Do I have a sectoral view that is, not overweight or underweight? So it tends to have a very narrower perspective in terms of how things look like. Whereas what you're trying to do with all-weather portfolios is, first of all, have asset classes which are different. So you could have equities, bonds, commodities, you could have REITs. So you could have different types of asset classes itself. And second is that you also want to ensure that the way these asset classes behave is they may not always behave in the same manner. For example, if you do end up seeing history, you will find that at certain points, there are clearly asset classes that behave in opposite directions from each other. Let's say in the time of a crisis, you should expect equities to go up, go down, gold to go up. Or these are negatively correlated asset classes. Or there could be debt, for example, which has a very low
correlation with equity, and therefore it may not behave in the same manner. So that's what you typically try to do because it brings down volatility. It makes your journey more comfortable. It also makes you think about, relative valuations within asset classes. So for example, if you're looking at debt, you might think that interest rates are likely to come down, and therefore valuations for debt instruments are good. At the same time, if you look at equity, you might find that valuations in India are expensive, but maybe valuations in China are not so expensive. And therefore, you want to look at equity also from a domestic, international, very wholesome perspective so that you're not just diversified, but you're also negatively correlated or very low correlated. So therefore, then the next obvious question is how much of each of these asset classes do you invest in? Because Kirtan, you also have to factor, as you pointed out, in the risk-taking ability and the risk profile, as it is said, of the investor. So how do you decide when you're constructing an direct asset leasing and invoice discounting. Click here to know more. Congrats. The big role is yours. Will you be my bowl mate? Hi, thanks so much for joining in. You're watching the Mutual Fund Show.